అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా క్యాండిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీమా సరియా ప్రారంభించారు. స్త్రీలను గౌరవించడం దేశానికే గర్వకారణం. బాల్య వివాహాలను నిరోధించడం మన బాధ్యత. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు. బాల్య వివాహాలు
ఆగు ప్రతిజ్ఞ చేస్తుంది. సహకారానికి మద్దతు ఇస్తాను. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు మనం ప్రకాశం జిల్లాలో మార్చ్ 1 ఆన్వర్డ్స్ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటూ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు రిమ్స్ ఒంగోలు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ దాదాపు ఒక 1000 విమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో ఈరోజు థీమ్ ఏంటంటే మన జిల్లాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం అన్న థీమ్ పెట్టుకుని దాని రిలేటెడ్ చైల్డ్ మ్యారేజ్ని అందరూ కూడా స్టాప్ చేయాలి, దానికి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఇప్పుడు క్యాండిల్ లైట్ మార్చ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మార్చ్ 8 దాకా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేసి జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. దళిత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ సస్పెండ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, దళిత రైట్స్ ఫెడరేషన్, అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు అన్నారు. స్థానిక సింగరాయకొండలోని అంబేద్కర్ లైబ్రరీ నుండి జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబుల్లి అశోక్ బాబు మాట్లాడుతూ దళిత ఉద్యోగులను భయపెట్టి సస్పెండ్ చేయడం సిగ్గుచేటని, ప్రభుత్వ పర్మిషన్తో సొంత ఖర్చులతో విదేశాలకు పోతే సస్పెండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో వర్గీకరణ పోరాట జేఏసీ నాయకులు అచ్చుపోగు సీను, ఆరేటి లక్ష్మీనారాయణ, విడుదల కోటయ్య, క్రాంతికుమార్, కొండలు తదితరులు బాగున్నారు. ఈరోజు కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీసులు అయినటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి పివి సునీల్ కుమార్ గారి యొక్క అక్రమ సస్పెన్షన్ని రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితుల్ని అక్రమ సస్పెన్షన్తోనూ అదేవిధంగానూ వేధించడంతోనూ దళితుల మనోభావాలు దెబ్బతీసి భవిష్యత్తులో ఏ దళిత ఉద్యోగం కూడా నోరెత్తకుండా తమ యొక్క ఉద్యోగాలని చేసుకోనికుండా ఈ యొక్క ప్రభుత్వాలు పాలక పక్షాలు చేస్తున్నటువంటి కుట్రని ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం తరఫున తిప్పి కొడతా ఉన్నాం. ఏ యొక్క దళిత ఉద్యోగ కన్యాయం జరిగినా కూడా రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం కానీ, అదేవిధంగా నియోజకవర్గ వర్గీకరణ వ్యతిరేక కమిటీ కానీ, దళిత రైట్స్ ఫెడరేషన్ కానీ, అదేవిధంగా ఏమి కానీ ఇక్కడ దళిత ప్రజా సంఘాలందరూ కూడా సంఘటితమై ఈ యొక్క ప్రజా పోరాటంలో ప్రభుత్వాల యొక్క దళితుల మీద చేస్తున్నటువంటి అక్రమ నిర్బంధాలు కానీ, అక్రమ దాడులు కానీ, అక్రమ సస్పెన్షన్లు కానీ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ చేయకుండా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తగిన గుణపాఠం చెబుతామని, భవిష్యత్తులో ఓటుదారే ఈ దళిత ప్రజానీకాలందరూ కూడా ఎదురు చెబుతారని చెబుతూ రద్దు చేయాలి అక్రమ సస్పెన్షన్ సునీల్ కుమార్ గారిపై, రద్దు చేయాలి అక్రమ సస్పెన్షన్ సునీల్ కుమార్ గారిపై. ఒంగోలు నగరం నందు రాత్రిపూట శానిటేషన్ పనులను కమిషనర్ వెంకటేశ్వర్లు, మేయర్ గంగారు చేత ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నైట్ శానిటేషన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. గతంలో 2014-19 నైట్ శానిటేషన్ బాగా జరిగిందని ప్రజలందరూ కూడా మన ఎమ్మెల్యే గారైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి సూచించడం జరిగింది. వారు ఇమ్మీడియట్గా మరి కమిషనర్ గారిని పిలిచి నైట్ శానిటేషన్ కూడా ఏర్పాటు చేయమని, ఎందుకంటే ఉదయం తెల్లవారేసరికి మనం ఏ రోడ్డు చూసినా కూడా మరి అర్థంలా ఉండాలి, నీట్గా ఉండాలనే ఉద్దేశంతో వారి యొక్క సూచనల మేరకు ఒంగోలు నగరంలో ఉండే మెయిన్ రహదారులన్నీ కూడా, ముఖ్యంగా మన చర్చ్ సెంటర్ స్టార్ట్ చేసినట్టయితే ఒక లైన్ చర్చ్ సెంటర్ నుంచి మన సంఘమిత్ర నుంచి మళ్ళీ తిరిగి చర్చ్ సెంటర్కి వస్తుంది. అలాగే మరి ఇంకొక లైను చర్చ్ సెంటర్ నుంచి కొత్తపట్నం బస్టాండ్ మీదుగా హైవే వరకు వచ్చి మళ్ళీ తిరిగి ఇక్కడ రావడం జరుగుతుంది. మరొక లైను చర్చ్ సెంటర్ నుంచి మన ఆఫీసు మీదుగా మరి మన కోర్టు సెంటర్ నుంచి మళ్ళీ అలా పైకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మంగమూరు రోడ్డు కానివ్వండి, గుంటూరు రోడ్డు కానివ్వండి, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు కానివ్వండి, అద్దంకి బస్టాండ్ రోడ్డు కానివ్వండి, అలాగే మెయిన్ రహదారులన్నీ కూడా
దాంతోపాటు హైవే లైన్ కూడా మన గుంటూరు రోడ్డు హైవే కూడా మనకు సౌత్ బైపాస్ ఇదంతా కూడా క్లీన్ చేసే విధంగా మరి ఈ రోజున దానికి రెండోసారి శ్రీకారం చుట్టడం జరిగిందండి. అయితే దానికి కూడా మా ఒక 35 మంది టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా మరి 5 టీంలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మనకు 2 స్వీపింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. అంటే మూలలు కూడా ఎక్కడ డస్ట్ లేకుండా మరి అది కూడా క్లీన్ చేయడానికి 2 కొత్త మిషన్స్ కూడా మరి రీసెంట్గానే ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా శానిటేషన్ విషయంలో ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా శానిటేషన్ మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మరి కొంతమందిని ఏర్పాటు చేసి మా యొక్క ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, మా ఎస్ఎస్ గారు కానివ్వండి, అందరూ కూడా దీనికోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాగే మరి కమిషనర్ గారు వచ్చిన తర్వాత తొలిసారి మరి శానిటేషన్ మీద చాలా స్పెషల్ డ్రైవ్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే రీసెంట్గానే మనము కొత్త మార్కెట్ని కూడా మరి పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలందరి యొక్క మన్ననలు పొందుతున్నాం ఈ రోజున. కాబట్టి మెరుగైన సేవలు అందించడం కోసం ఇంకా మీ సలహాలు సూచనల మేరకు ఇంకా ఏదైనా కావాలంటే దాన్ని కూడా మేము తప్పకుండా మేము స్వీకరించి తదనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సేవలు అందించడానికి ఈ మున్సిపాలిటీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలకు అనుకూలంగా అందరూ కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు మన గౌరవ మేయర్ గంగాడ సుజాత గారి సూచనలతో అట్లాగే మన గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ తామరతల జనార్దన్ రావు గారి యొక్క సూచనలు ఏంటంటే మన పట్టణంలో మన నగరంలో ఎక్కడ కూడా శానిటేషన్ పరమైనటువంటి సమస్యలు ఉండకూడదని గౌరవ శాసనసభ్యులు వారు సూచించారు. సో వారి సూచనల మేరకు మరి ఈరోజు మార్చి 1వ తారీఖున మనము నైట్ శానిటేషన్ని ప్రారంభిస్తున్నాం. 32 మంది ఈ పారిశుద్ధ్య కార్మికులు మరి 5 గ్రూపులుగా విభజిస్తూ ప్రధానమైనటువంటి వీధులు ఏవైతే ఉన్నాయో కర్నూలు రోడ్డు కానీ, జీటీ రోడ్డు, అట్లాగే మనకు గుంటూరు రోడ్డు, సో ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ సంఘమిత్ర వరకు అన్ని చోట్ల కూడా స్వీపింగు, తర్వాత నైట్ గార్బేజ్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా చేస్తారు. అట్లాగే మనకు 2 స్వీపింగ్ మిషన్స్ వచ్చాయి. వాటిని కూడా ఈరోజే మన మేయర్ గారు ఆధ్వర్యంలో వాటిని కూడా నైట్ ఈరోజు ప్రారంభిస్తున్నాము. అవన్నీ కూడా మిషన్స్ కూడా మెయిన్ రోడ్స్ అన్నీ కూడా స్వీపింగ్ చేస్తూ పారిశుద్ధ్య పరంగా మెరుగైనటువంటి సేవలు అందించిన ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్థానిక రంగారావు చెరువు వద్ద గల పశుసంవర్ధక శాఖ మీటింగ్ హాల్లో వైద్యాధికారులు మరియు స్టాఫ్ నర్సులకు ఓరల్ కన్ను, చెవి, ముక్కు, నాలుక అత్యవసర చికిత్సపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్ హాజరయ్యారు. ముక్కు, గొంతు 3 చూస్తే ఒకరు ఒక్కొక్కసారి చూస్తారు. మన డిపెండ్స్ అపాన్ అవర్ క్యాలిబర్ అండ్ టెక్నిక్ అంతే. సో మారేది ఏం లేదు, ట్రైనింగ్ అంతా ఒకటే. సో ఇట్స్ ఓన్లీ రిఫ్రెషర్ ట్రైనింగ్, రైట్? ఎందుకు మాటికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే బహుశా కంటిన్యూస్ బేసిస్లో మనం దాన్ని అమలు చేయట్లేదు అనేది ఒకటి. ఓకే, సో కంటిన్యూస్ బేసిస్లో అమలు చేస్తే ట్రైనింగ్స్ రెగ్యులర్గా అవసరం ఉండదు. అదే పెద్ద ట్రైనింగ్ మనం చేసేది. అది జరగట్లేదు కాబట్టి మధ్యలో ఈ ట్రైనింగ్స్ మళ్ళీ రిఫ్రెషర్ కోర్స్ అని చెప్పి ఇవ్వటము, అదేవిధంగా ఇప్పటి నుండైనా అమలు చేయండి అని చెప్పటము, యాజ్ యూజువల్ మనం మళ్ళీ మర్చిపోవటము, ఇవి రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, దయచేసి అలా కాకుండా ప్రాక్టికల్గా అప్లై చేయండి. మనం తీసుకున్నటువంటి ట్రైనింగ్ మనకు కూడా నాలెడ్జ్ ఓరియంటెడ్లో మెడికల్ ఆఫీసర్స్ అయితే యూ కెన్ హ్యావ్ సమ్ ఎంట్రన్స్ బిడ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మొన్న ఎంట్రన్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డాక్టర్స్? ఎనీవన్? లేదు, అస్సలు రాయలేదా? ఎవరు రాయలేదా? క్వాలిఫై అయినా కాకపోయినా రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో వన్. రాయలేదు. పేపర్ అన్నా చూసారా? మీకు చెప్పారా? డిస్కషన్లో ఎవరైనా మాట్లాడారా? నో. ఆ కోణంలో కూడా యాక్టివ్గా లేదు. ఓకే, సో దాంట్లో కూడా బిట్స్ వచ్చినాయి మొన్న ఎంట్రన్స్లో కూడా. ఓకే, వీటిలోనే 3 బిట్స్ వచ్చినాయి. మీరు ఒకసారి వెరిఫై చేస్తే తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి సబ్జెక్ట్ అనేది ఎప్పుడూ మనకి ఉపయోగం, బికాస్ మనం దానికి ఆల్రెడీ ప్రొఫెషనల్గా ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి లైఫ్ లాంగ్ మనకి ఇదే ఉంటుంది. దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి.
అదేవిధంగా ఎంతమంది దగ్గర మాడ్యూల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఈ పీపీటీస్ కానీ మాడ్యూల్స్ కానీ ఎవరి దగ్గర షేర్ చేయలేదా? ఇంతకు ముందు ట్రైనింగ్ ఈ రోజు కాదమ్మా, ఇంతకు ముందు ఎవరు చూడలేదా? ఏంటి నా వాయిస్ రావట్లేదు? ఎవరు ఏం రావట్లేదు ఏంటి? డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చే కదండి, ఇక్కడ ఇవ్వలేదా? అసలు డాక్టర్స్ మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వీక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్థానిక కలెక్టరేట్ జరిగిన కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పాము ఆల్రెడీ 80% కంప్లీట్ చేసాము. ఇంకా రేపు ఒక్కరోజు రిమైనింగ్ ఉన్నది కంప్లీట్ చేయాలి. 100% కంప్లీట్ చేసేసారు. అదేవిధంగా చిమ్మకుర్తి, ఒంగోలు అర్బన్, గిద్దలు అర్బన్, వెలుగండ్ల, ఎస్ఎన్పాడు అరౌండ్ 98-99% కంప్లీట్ చేసేసారు. గుడ్. బట్ ఇంకా పెండెన్సీలో ఉంది P4 సర్వే. పుల్లల చెరువు, దొనకొండ, ముండ్లమూరు, పెద్దరవీడు, టంగుటూరు, కర్లుపాడు, దర్శి, గిద్దలు >80% ఉన్నది. సో మీకు టైం ఇచ్చినది February 28. మన స్టేట్ నుంచి టైం ఇచ్చినది March 2. 2 టైం లైన్ కూడా కంప్లీట్ అయింది. బట్ ఇంకా కంప్లీట్ చేయకుండా ఉన్నది పుల్లల చెరువు ఎంపీడీఓ పుల్లల చెరువు, దొనకొండ ఎంపీడీఓ. ఎప్పుడెక్కడ చదివేటారండి చేస్తున్నాం మన కంప్లీట్ చేస్తాను మేడం గారు. అండి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో దొనకొండ, మీకు ఇంకా 3900 కేసెస్ ఉన్నాయి. ఏంటి ఇష్యూ? చేపిస్తాను మేడం గారు, సాయంత్రానికి కంప్లీట్ చేపిస్తాను. సాయంత్రానికి 3900 కేసెస్ చేయలేదండి. మీకు రేపు ఒక్కరోజు దాని లోపల ఇది ఫాలో చేసుకోండి. సీఓ గారు అందరినీ మీరు పంపించి గెట్ ద సర్వే కంప్లీటెడ్ కదా అండి? అవునండి. మరి ఇష్యూ ఏంటి? రేపు ఒక్కరోజు అండి మీకు ఫైనల్ డేట్. దాని లోపల కంప్లీట్ చేయాలి. అందరు స్టాఫ్స్ని పంపండి, ఇంక్లూడింగ్ మీ విఆర్ఓస్, పిఎస్ అందరు. దొనకొండ తహసీల్దార్ ఉన్నారా? మేడం రెస్పాండింగ్ మేడం. నమస్తే మేడం. యా, రేపు మీరు యూ సెండ్ యువర్ తహసీల్దార్స్, ఈవెన్ విలేజ్ అడ్రస్ అందరినీ కూడా అప్పుడే ఇది కంప్లీట్ అవుతుందండి. తహసీల్దార్ డైలీ వెళ్తున్నారు మేడం విఆర్ఓస్, విలేజ్ అడ్రస్. మళ్ళీ ఒకసారి అలర్ట్ చేసి రేపు మీ ఇద్దరు బాధ్యత. రేపటికి ఇది కంప్లీట్ అయిపోవాలి. పుల్లల చెరువు ఎంపీడీఓ, ఒక డిఏ, ఒక వెల్ఫేర్, పంచాయత్ సెక్రటరీ ఊరే చేస్తారమ్మా. వెటనరీ అసిస్టెంట్ కంటే ఇక్కడ చేసుకుంటే ఒకళ్ళు ఇద్దరు మాత్రమే రన్ అవుతారు. మిగతా వాళ్ళు స్టాఫ్ చెప్పినా సరే. మీరు ఎవరికి చెప్పారు? వేరే ఎవరు రాలేదని ఎవరికి చెప్పారు? మీ సీఓకి చెప్పారా? సార్ ఎందుకు? మీకు February 28 టైం ఇచ్చాము. లాస్ట్ వీక్ రివ్యూ చేసినప్పుడు కూడా మంచిగా చెప్పాము. మరీ చేయకుండా ఇప్పుడు ఈ రోజు ఈ వార్లో రాలేదు, ఈ వీరు రాలేదంటే ఎలా? ఏంటి అది ఎంపీడీఓ గారు? డోంట్ గివ్ మీ ఎక్స్క్యూజెస్. చెప్పాము కదా మీకు కంప్లీట్ చేసి ఉండాలి అని. ఇంకా 5600 కేసెస్ చేయకుండా ఉన్నారు. ఇప్పుడు వారు రాలేదంటే ఎలా అండి? చేస్తాము. టైం లైన్ అని ఉంది, దాంట్లో కంప్లీట్ చేయాలి. అంటే మిగతా వారు చెప్పిన వారు ఇప్పుడు గిద్దలూరు, ఎస్ఎన్పాడు ఉంది, అక్కడ 98% చేసేసారు. మీకు అందరు చేసి ఉంటారు, మీకు మాత్రం ఏంటి అంత డిఫికల్ట్? దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మీకు సెపరేట్గా లాస్ట్ వీక్ రివ్యూ అప్పుడు
కూడా మీ మనీని లాస్ట్గా ఉండేది. ఇప్పుడు కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కాలేదు. దెన్ వాట్ ఈస్ యువర్ రోల్? ఇది వారు చెప్పినది 60% ఎలాగైనా అన్ని చోట్ల అవుతాయి. మీరు మానిటర్ చేసినా చేయకపోయినా ఇట్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ. మీ 60 నుంచి 90కి 100కి తీసుకురావడమే అక్కడే మీ పని ఉంటుంది. మరి అదే నో ఇంప్రూవ్మెంట్ అంటే అర్థం చేసుకోండి. అందరూ మండల్ లెవెల్ ఆఫీసర్స్, మీకు ఒక పని ఇది ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీక్ నేను మానిటర్ చేసినది ఇది ఒక్క P4 సర్వే మాత్రమే. ఇది ఇంపార్టెంట్, టైం బౌండ్ కంప్లీట్ చేయండి అని చెప్పాము. ఇది చేయకుండా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ నాకు ఇంకా